మళ్ళీ సీరియల్‌లో కీర్తన జీవితం బుగ్గిపాలైపోయడానికి అసలు పూర్తిగా పరిస్థితి తలక్రిందులవ్వడానికి ప్రధాన కారణం ఎవరు? రమ్య. ఎందుకంటే ఆల్రెడీ గౌతమ్‌ని ఇష్టపడుతోంది అని తెలిసినప్పటికీ కీర్తన గొంతు కోసి అసలు ఊరు, పేరు, ఎవరు, ఏంటి కరెక్ట్‌గా తెలియని వ్యక్తి ముందు వెనక చూడకుండా అసలు ఏ మార్పుగా ఈ వెధవకిచ్చి పెళ్లి చేసిందైతే రమ్యనే. అంటే కీర్తన జీవితం విషయంలో రమ్య ఈ రకంగా నిర్ణయం మార్చుకుంది. అయితే ఇక వాళ్ళింటికి పెళ్ళైన తర్వాత ఎలా ఉంది కీర్తన అని చూడటానికి రమ్య వెళ్తే, ఊహించని పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఇక ఈ భైరవ తాగేసి నట్టింట్లోనే తాగేసి పడిపోతాడనమాట. అది చూసి షాక్ అయిపోయిన రమ్య ఏంటిదంతా అనుకుంటుంది. అంటే సాధారణంగా ఏ ఆడపిల్ల జీవితమైనా ఒక నెల రోజుల తర్వాతో, సంవత్సరం తర్వాతో, 2 ఏళ్ల తర్వాతో పాడవడమో ఏదో ఒకటి జరుగుతుంది. అంటే ఒకవేళ గనక ఆమె జీవితం బాగోకపోతే. కానీ పెళ్ళైన మరుక్షణం నుంచే నా కీర్తనకి నరకం చూపిస్తున్నాడు భైరవ. అయితే ఇక కీర్తన దగ్గరికెళ్ళి తను మాట్లాడబోతుంది. ఎవరు మన ఆహ్, రమ్య. రమ్య మాట్లాడబోతుంటే 2 చేతులు జోడించి "నీకో దండం, నీకో నమస్కారం" అంటూ కీర్తన రమ్యని ఆ రకంగా చేస్తుందనమాట. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, గౌతమ్ 5 ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ కూడా ఈ రమ్యకి ఎవరు మంచి, ఎవరు చెడు తెలీట్లా. 5 ఏళ్ల నుంచి ఉన్నాడు వాళ్ళ దగ్గర. కనీసం గౌతమ్ మంచితనం తెలియాలి గదా! 5 నిమిషాల పరిచయం కూడా లేని భైరవకిచ్చేసి కీర్తనని పెళ్లి చేసింది. అంటే సొంత ఆడపడుచు కాదు గదా! వేరే దత్తత టైపు. అందుకని ఈ రకంగా తప్పు చేసేసి ఇప్పుడేమో బాధ, బాధ అని చెప్తుంది. ఎలా కుదురుతుంది బాధ అంటే? జీవితం నాశనం అయిపోయిన తర్వాత. పోనీ ఆచారాలు, పద్ధతులు ఏం లేవు. కట్టిన తాళి తెంచేసి "నువ్వెవడివిరా? నిమిషం అయింది. నిమిషం క్రితం కూడా నువ్వెవరో, నా చెల్లి ఎవరో" అని కూడా వాళ్ళేం చేయలేదు. అంటే మొత్తం తప్పంతా ఇదే.